ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీ H1B జీవిత భాగస్వాములకు కష్టాలు తప్పవా? ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫీవర్ పీక్స్ కి చేరిన నేపథ్యంలో ఎవరు అధికారంలోకి వస్తే ఎవరికి ఎలాంటి మేలు, మరెవరికి ఎలాంటి సమస్య అనే విషయాలపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ సమయంలో డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో తీసుకువచ్చిన ఇమిగ్రేషన్ పాలసీ వల్ల అమెరికాలోని వర్క్ వీసా హోల్డర్లు పడిన ఇబ్బందులు మరోసారి చర్చకు వచ్చాయి. ఈ క్రమంలో ట్రంప్ ఈసారి కూడా గెలిస్తే అతని ఇమిగ్రేషన్ పాలసీ నిర్ణయాలు H1B వీసాదారులకు, వారి జీవిత భాగస్వాములకు కూడా సరికొత్త సమస్యలు తీసుకువచ్చే అవకాశం ఉందనే కథనాలు హల్చల్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ట్రంప్ పాలనలో H1B వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అధికారాన్ని తీసివేయడానికి ప్రయత్నించొచ్చని అంటున్నారు. అవును, తాజాగా వెలువడిన ఫోర్బ్స్ కథనం ప్రకారం ట్రంప్ పాలనలో H1B వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అధికారాన్ని తీసివేయడానికి ప్రయత్నించవచ్చని, లేదా సుదీర్ఘ ప్రాసెసింగ్ ప్రక్రియతో అయినా పరిస్థితి క్లిష్టతరం చేయొచ్చని తెలిపింది. ఈ విధంగా H1B హోదాలో ఉండటానికి ఆమోదం పొందడాన్ని మరింత క్లిష్టతరం చేయడానికి ట్రంప్ అధికారులు ప్రయత్నించొచ్చని అభిప్రాయపడింది. ఇదే సమయంలో ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న వారిపైన ట్రంప్ కొత్త పరిపాలనా విధానాలు ప్రభావం చూపుతాయని తెలిపింది. వాస్తవానికి 2015లో ఒబామా ప్రభుత్వం H1B వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసేందుకు అనుమతినిస్తూ నిబంధనలను జారీ చేసింది. అయితే 2018లో H1B వీసాదారుల జీవిత భాగస్వాములు పనిచేయడానికి అనుమతినిచ్చే విధానాన్ని తొలగించాలని ట్రంప్ ప్రభుత్వం తన ఉద్దేశాన్ని ప్రకటించింది. కాగా యూనివర్సిటీ ఆఫ్ నార్త్ ఫ్లోరిడా ఎకనామిక్స్ ప్రొఫెసర్ మండేలియన్ జావోనిచే నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ విశ్లేషణ ప్రకారం సుమారు 90% మంది H1B వీసాదారుల జీవిత భాగస్వాములు కనీసం బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉన్నారు. సగానికి పైగా మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉన్నారు.